నమస్కారం. ఆరోగ్య మంత్ర కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజుటి ఆరోగ్య మంత్ర ఎక్కడికి వచ్చేసిందో తెలుసా అండి? KPHP Phase 6లోని తన్విక డైట్ ఫిట్ సెంటర్కి వచ్చేసింది. మనతో పాటు ప్రముఖ న్యూట్రిషన్ ఎక్స్పర్ట్ డాక్టర్ వాణిశ్రీ గారు ఉన్నారు. ఆరోగ్యానికి సంబంధించి ఏ విషయాలు తెలియజేస్తారో వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం వాణిశ్రీ గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నాను మేడం. మరి మా సకులకు ఆరోగ్యానికి సంబంధించి ఏం తెలియజేయబోతున్నారు? ఇవాళ మన సకులకి వైటమిన్ సి ఆవశ్యకత, ఒకవేళ డెఫిషియన్సీ అయితే దానివల్ల ఏ రకాలైన వ్యాధులు బారిన పడతారు అనే విషయాన్ని గురించి వివరించాలనుకుంటున్నానండి. అసలు వైటమిన్ సి అంటే ఏంటి? ఇది మన బాడీకి ఎలా ఉపయోగపడుతుంది? మనం రోజువారీ తీసుకునే ఆహారంలో 3 రకాలైన పోషకాలు ఉంటాయండి. సో ఎనర్జీ ఈల్డింగ్ ఫుడ్స్ అంటే కార్బోహైడ్రేట్స్ అండ్ బాడీ బిల్డింగ్ ఫుడ్స్, మాంసకృతులు అంటాం అనమాట. బాడీ బిల్డింగ్ ఫుడ్స్ అంటే ప్రోటీన్స్ కానీ మాంసకృతులు వస్తాయన్నమాట. తర్వాత అదేవిధంగా ప్రొటెక్టివ్ ఫుడ్స్. సో ప్రొటెక్టివ్ ఫుడ్స్ అంటే మనకి ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తాయన్నమాట. సో మన వ్యాధి నిరోధక శక్తిని పెంచే ఆహార పదార్థాలు. సో వాటిల్ని వైటమిన్లు, మినరల్స్ అని అంటాం అనమాట. సో ఈ వైటమిన్స్ లో మళ్ళీ 2 రకాలు ఉన్నాయండి. సో ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్, వాటర్ సాల్యుబుల్ వైటమిన్స్. సో ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్ అంటే వైటమిన్ ఏ, వైటమిన్ డి, వైటమిన్ ఈ అండ్ వైటమిన్ కే. అలాగే వాటర్ సాల్యుబుల్ వైటమిన్స్ అంటే బి కాంప్లెక్స్ వైటమిన్స్, వైటమిన్ సి అనమాట. సో ఈ వైటమిన్ సి అనేది వాటర్ సాల్యుబుల్ వైటమిన్ కిందకు వస్తుంది. దీన్నే అస్కార్బిక్ యాసిడ్ అని కూడా అంటాము. ఇదేంటంటే మన శరీరంలో తయారవదు కాబట్టి మనం డైలీ రోజువారీ తీసుకునే ఆహారం ద్వారానే మనం వైటమిన్ సి మన శరీరానికి అందించాలన్నమాట. సో కాబట్టి ఏంటంటే ఇది వాటర్లో ఫ్లష్ అవుట్ అయిపోతుంది. సో యూరిన్లో కానీ అలా తీసుకున్న వెంటనే ఫ్లష్ అవుట్ అయిపోతుంది, వాటర్ సాల్యుబుల్ కాబట్టి రోజువారీ ఆహారంలో కంపల్సరీ వైటమిన్ సి ఉండే విధంగా చూసుకోవాలి. వైటమిన్ సి డెఫిషియన్సీ ఉండడం వల్ల బాడీకి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి జనరల్గా? వైటమిన్ సి అనేది ఎక్కువగా ఏంటంటే కొలాజన్ ఏర్పడడానికి తోడ్పడుతుంది అనమాట. సో మన బాడీలో ఏంటంటే టిష్యూస్ కానీ లేకపోతే మజిల్స్ కానీ బోన్స్ కానీ కనెక్టివ్ టిష్యూ ద్వారా కనెక్ట్ అయి ఉంటాయి. సో మన వైటమిన్ సి డెఫిషియన్సీ వల్ల ఏంటంటే మజిల్ పెయిన్స్ కానీ జాయింట్ పెయిన్స్ కానీ, ఎందుకంటే కొలాజన్ అనే పదార్థం తయారవ్వదు. సో కాబట్టి ఏంటంటే మజిల్ పెయిన్స్, జాయింట్ పెయిన్స్ ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి. అలాగే దంతాలు గట్టిగా ఉండడానికి కూడా దోహదపడుతుంది అనమాట. సో బ్లీడింగ్ గమ్స్ అంటాం. సో మనకి చిగుళ్ళ ద్వారా రక్తం రావడం కానీ లేదా దంతాలు బలహీనంగా మారి సో కదలడం కానీ, అండ్ ఏజింగ్ ప్రాసెస్ అంటే ముడతలు రావడం, చర్మంలో ముడతలు రావడం, ఎందుకంటే కొలాజిన్ అనేది తయారవ్వదు కాబట్టి. సో ఫామ్గా ఉండాల్సిన స్కిన్లో ఏంటంటే కొంచెం రింకిల్స్ లాగా ఫామ్ అవుతాయి అనమాట. సో ఇలా కాకుండా ఇమ్యూనిటీ కూడా డ్రాప్ అయిపోతుంది, ఎందుకంటే ఇమ్యూనిటీని పెంచడానికి వైటమిన్ సి చాలా వరకు ఉపయోగపడుతుంది కాబట్టి ఇమ్యూనిటీ కూడా డ్రాప్ అయిపోతుంది అనమాట. అలాగే కొన్ని రకాలైన హార్మోన్లు తయారు కావడం కూడా ఆగిపోతాయి. సో వైటమిన్ సి డెఫిషియన్సీ వల్ల సో వివిధ రకాలైన వ్యాధుల బారిన పడడమే కాకుండా మనకు ఉన్న అంటే వ్యాధి నిరోధక శక్తి కూడా తగ్గిపోయే అవకాశం ఉంది. ఓకే. ఈ వైటమిన్ డెఫిషియన్సీ అనేది రాకుండా ఏ ఆహార పదార్థాలు తీసుకోవాలి? ఈ వైటమిన్ సి డెఫిషియన్సీ వల్ల మెయిన్గా స్కర్వీ అనే ఒక వ్యాధి బారిన ఇంతకుముందు అంటే నావికులు అంటే సీషోర్ అంటే సముద్రంలో ప్రయాణించేటప్పుడు సో ఈ స్కర్వీ అనే వ్యాధిని బారిన పడడం వల్ల చాలా మంది చనిపోయారనమాట. కానీ అప్పుడు తెలియదు వాళ్ళకి అంటే వైటమిన్ సి అనేది ఒకటి ఉంటుంది, ఆ డెఫిషియన్సీ వస్తే ఇలాంటి వ్యాధి వస్తుంది అనేసి. సో కాబట్టి ఏంటంటే వైటమిన్ సి అనేది పుల్లని పళ్ళు, కూరగాయలు అంటే పుల్లగా ఉన్న పదార్థాల్లో ఎక్కువగా లభిస్తుంది అనమాట. మనం తీసుకునే ఆహారంలో ఎక్కువగా వైటమిన్ సి ఉసిరికాయలో లభిస్తుందండి. సో 100 గ్రాముల ఉసిరికాయలో 700 మిల్లీగ్రాముల వైటమిన్ సి లభిస్తుంది అనమాట. కనుక రోజు ఒక 10 గ్రాముల ఉసిరికాయ తీసుకున్నా కూడా మన రోజువారీ రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్ అయిపోతుంది. సో అలాగే జామకాయలు కానీ, తర్వాత బెర్రీ ఫ్రూట్స్ కానీ, తర్వాత ఆరెంజెస్ కానీ, లెమన్స్ కానీ, తర్వాత వెజిటేబుల్స్లో బ్రోకోలీ కానీ, తర్వాత ఇంకా కొన్ని రకాలైన అంటే దోసకాయలు, తర్వాత వాటర్ మెలన్, ఇంకా కొన్ని రకాలైన క్యాప్సికమ్ అంటే బెల్ పెప్పర్స్ అంటాం కదా. సో అన్ని కలర్స్ బెల్ పెప్పర్స్లో కూడా ఈ వైటమిన్ సి అనేది ఎక్కువగా లభిస్తుంది అనమాట. మేడం, మరి విటమిన్ సి రోజుకి ఎంత మోతాజులో తీసుకోవాలి?
వైటమిన్ సి అనేది యాక్చువల్గా మగవారికి అయితే 75 మిల్లీగ్రామ్స్ తీసుకోవాలండి పర్ డే. ఆడవారికి అంటే ఇండియన్ అడల్ట్ అనమాట, సో వాళ్ళ రిక్వైర్మెంట్ ఇది. సో ఆడవారిలో అయితే 60 మిల్లీగ్రాములు ఒక రోజుకి తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే మేడం, మరి విటమిన్ సి మీరు చెప్పిన మోతాజు కన్నా ఎక్కువ తీసుకుంటే ఏమవుతుంది? మన నష్టం ఉంటుందా పర్లేదా? వైటమిన్ సి మోతాదుకు మించి తీసుకుంటే కనుక యాక్చువల్గా కిడ్నీ స్టోన్స్ ఫామ్ అవడం కానీ, లేకపోతే ఐరన్ అబ్జార్ప్షన్ ఎక్కువ అవ్వాలి అంటే వైటమిన్ సి ప్రెజెన్స్లోనే ఐరన్ అబ్జార్ప్షన్ అవుతుంది అనమాట. సో మోతాదుకు మించి తీసుకోవడం వల్ల ఐరన్ టాక్సిసిటీ ఎక్కువ అవుతుంది బాడీలో. సో కాబట్టి ఏంటంటే ఎంత మోతాదులో తీసుకోవాలో, అది ఏదైనా సరే, అది వైటమిన్స్ కావచ్చు, మినరల్స్ కావచ్చు, ఏదైనా మోతాదుకు మించి తీసుకుంటే అది శరీరానికి విష పదార్థమే అవుతుంది. కాబట్టి ఏంటంటే రోజుకి 100 గ్రాముల లోపున వైటమిన్ సి తీసుకుంటే చాలా మంచిదండి ఆరోగ్యానికి. వైటమిన్ సి గురించి ఎన్నో విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాల్టి ఆరోగ్య మంత్ర కార్యక్రమం. తిరిగి మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.